ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2 మున్సిపల్కు, ఆసిఫాబాద్లో 10, కాగజ్నగర్కు 15 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు గాను ఒక్క కౌంటర్లో ఆర్ఓ, ఏఆర్ఓతో పాటుగా 20 మందిని అదనంగా సిద్ధం చేశామని తెలిపారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామపత్రాల స్వీకరణ ఉంటుందన్నారు. ఆసిఫాబాద్ 20 వార్డులకు 13,927 మంది ఉండగా అందులో పురుషులు 6,822, మహిళలు 7,103 ఓటర్లు ఉన్నారు. కాగజ్నగర్లో 33 వార్డులకు గాను 51,205 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 25,004, మహిళలు 26,193 ఓటర్లు ఉన్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ నితిన్ పంత్ తెలిపారు. రౌడీ షీటర్లపై డేగ కన్ను వేశామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి వారిని తీసుకుంటామని తెలిపారు. నంబర్ ఆఫ్ వార్డ్స్ ఆసిఫాబాద్లో 20 ఉన్నాయి, కాగజ్నగర్లో 30 ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఓటర్స్ కూడా ఐ థింక్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను మీకు తెలిసిన ఫిగర్స్ నేను ఏవి రిపీట్ చేయదలుచుకోలేదు. మనకు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, నామినేషన్స్ తీసుకోవడానికి కావాల్సిన సిబ్బంది ఆర్ఓస్, నామినేషన్స్, అట్లానే రిజర్వ్లో కూడా మేము పెట్టుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ మాకు వచ్చినా కూడా వాళ్ళ ప్లేస్లో ఇంకా వేరే వ్యక్తులను నియమించుకోవడానికి కూడా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా అంతా కంప్లీట్ అయ్యింది. నౌ దే ఆర్ ఆల్ రెడీ. అయితే పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి ఆసిఫాబాద్లోనేమో 9 లొకేషన్స్లో పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసాం, 28. అట్లానే కాగజ్నగర్లో 28 లొకేషన్స్లో 85 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. సో అంటే ఒక్క లొకేషన్లో మోర్ దెన్ 1 పోలింగ్ స్టేషన్ ఉంటుంది. దానికి కావాల్సిన క్లియర్ డిమార్కేషన్ అంతా కూడా మేము చేసి పెట్టాము. ఈ మొత్తం ప్రాసెస్ మన నామినేషన్స్ కానివ్వండి, పోలింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా 100% వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్, స్టాటిక్ యూనిట్స్ కూడా ఆల్రెడీ ఫంక్షన్ నేను సాయంత్రం నుంచే మనకు షెడ్యూల్ అనౌన్స్ అయిన వెంటనే వాటిని కూడా స్టార్ట్ చేసేసాము. ప్రతి ఈ పాత ఎస్పీ షీటర్స్, పాత రౌడీ షీటర్స్ అన్ని ట్రబుల్ మాంగర్స్కి మనము బైండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళకి చర్యలు నియంత్రణ చేయడానికి. తర్వాత ప్రతి 2 మున్సిపాలిటీలో ప్రతిరోజు నాకాస్ పెడతాము, వెకింగ్ వెహికల్స్ పెడతాము. ఎన్ని మూవ్మెంట్స్, ఎన్ని ఇండ్యూస్మెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనం ఇంటర్సెప్ట్ చేస్తాము. తర్వాత మేడం ఆల్రెడీ చెప్పారు, రెవెన్యూ వాళ్ళతో పాటు ఎఫ్ఎస్టీస్ అండ్ ఎస్ఎస్టీస్ నడుస్తుంది. సో అదే కూడా మనం అక్కడ నుంచి మనం ఫ్లాగ్ మార్చ్ లోకల్ వాళ్ళే మనం చేస్తాము. ఇది నామినేషన్ సెంటర్లో ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి. సో అన్ని రూల్స్ మీ ద్వారా అది చెప్పండి, ఫాలో చేయాలి. ఎనీ ప్రొసెషన్స్ లేకుంటే వాళ్ళకి రావాలి నామినేషన్స్. 144 పాత 144 సెక్షన్, ఇప్పుడు 163 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం మున్సిపల్